ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో మారుమ్రోగిన పేరు. ఫలితాల తర్వాత సోదిలో కూడా లేరు. ఈ మాజీ మంత్రి బీజేపీ సీఎం అభ్యర్థిగా తెరపైకి వచ్చి రాజకీయ తెరపై నుంచి తెరమరుగైన ఈటెల ఇప్పుడేం చేస్తున్నారు? 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉద్యమ నాయకుడిగా గుర్తింపు ఉన్న ఒక్క ఓటమితో ఎందుకు ఫెడౌట్ అయ్యారు? కమలాపురం కమలనాథుడి కథ ఏంటి? రాజకీయం ఒక జాక్పాట్. ఎన్నికలే నేతల పనితీరుకు సమర్థతకు గిటురాయి. ఈ విషయంలో పెద్ద లీడర్ అయినా చిన్న లీడర్ అయినా ఆ గీత ఒక్కటే. ఎవరికీ మినహాయింపు ఉండదు. అప్పటి వరకు ఎన్ని విజయాలు సాధించినా, ఎన్నిసార్లు చట్టసభలకు ఎన్నికైనా, రాజకీయాలు ఉప్పు మీదున్నప్పుడు ఓడిపోతే మాత్రం వారి పరిస్థితి వైకుంఠపాళిలో పాము నోట చిక్కినట్టు అవుతుంది. మళ్ళీ మొదట్నుంచి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టాలి. కాలం కలిసి వచ్చి సమీకరణాలన్నీ బాగుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే తేడా కొడితే కోలుకోవడం కష్టమే. ఈ 2 కేటగిరీల్లో బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దేని కిందకు వస్తారన్నదే ప్రశ్న. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్తో సమానంగా గౌరవం పొందారు. అదే కేసీఆర్తో తేడా వచ్చాక ఉక్కిరి బిక్కిరై మెడలో నుంచి గులాబీ కండువా పక్కన పెట్టక తప్పలేదు. ఆనాడు ఈటెల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను ఊపేస్తుంది. కేసీఆర్ను విభేదించడంతో ఈటెలను ఆకర్షించేందుకు కాంగ్రెస్, బీజేపీ గట్టి ప్రయత్నాలు చేశాయి. చివరకు కమలం గాలానికి చిక్కారు ఈటెల. వామపక్ష భావజాలం కలిగిన ఈటెల బీజేపీలో ఇమడగలరా అనే ప్రశ్నలు వచ్చాయి. బీజేపీ నేతలు ప్రాధాన్యం ఇవ్వడంతో పూర్తిస్థాయి కమలనాథుడిగా మారడానికి పెద్దగా టైం తీసుకోలేదు ఈటెల. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో ఈటెల రాజేందర్పై బీజేపీ పెద్దలు ఆయనపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఈటెల ఏం చెప్పినా కాదనలేకపోయారు. ఈటెల మాటనే వేదంగా ఢిల్లీలోని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు చెప్పుకునేవారు. మరి ఈటెలే చెప్పారో ఇంకేదైనా జరిగిందో కానీ సడన్ గా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించింది అధిష్టానం. ఈ నిర్ణయం బీజేపీ శ్రేణులతో పాటు తెలంగాణలోని సామాన్య జనాన్ని ఆశ్చర్యపరిచింది. సంజయ్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటికీ బీజేపీ వర్గాలకు మిస్టరీనే. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ను ముందు పెట్టి సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చి సమరంలోకి దూకింది బీజేపీ. ఒక్కచోట కాదు, హుజూరాబాద్తో పాటు కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్లోనూ ఈటెల బరిలో దిగారు. ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లోనూ ఈటెలకెంతో ప్రాధాన్యం దక్కింది. కానీ అసెంబ్లీ ఫలితాలు బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చాయి. ఒక్క పార్టీకే కాదు, స్వయంగా ఈటెల రాజేందర్కు కూడా మైండ్ బ్లాంక్ అయిందనే చెప్పుకోవాలి. గజ్వేల్తో పాటు తన సొంత స్థానమైన హుజూరాబాద్లోనూ ఈటెల ఓడిపోయారు. ఈ ఓటములతో రెంటికీ చెడ్డ రేవడిలా అయ్యింది ఈటెల రాజకీయ భవిష్యత్తు. బలమైన నాయకుడు ఏదో మిరాకిల్ చేస్తారని బీజేపీ పెద్దలు ఆశ పెట్టుకుంటే రాజకీయ క్రీడలో స్వయంగా బౌల్డ్ అవుట్ అయ్యారు ఈటెల రాజేందర్. ఎలాంటి అంచనాలు లేని కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని ఓడించి జైంట్ కిల్లర్గా తెరపైకి వచ్చారు. అదే సమయంలో 2 చోట్ల ఓడిపోయి ఈటెల రాజేందర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. బండి సంజయ్ ఎపిసోడ్ నుంచి ఎన్నికల్లో బీజేపీ సరైన పనితీరు కనబరచకపోవడం వెనుక ఈటెలే కారణమని అన్ని వేళ్లు ఆయన వైపే చూపించే పరిస్థితి నెలకొంది. అంతా ఆయనే చేశారు అనే స్వరాలు బీజేపీలో పెరుగుతున్నాయి. పరిస్థితి అర్థం చేసుకున్నారో లేక టైం బాగోలేదని అనుకున్నారో కానీ 2 చోట్ల ఓడిన తర్వాత చాలా రోజుల పాటు పొలిటికల్ స్క్రీన్ నుంచి గాయబయ్యారు ఈటెల. ఈ మధ్యే బీజేపీ ఆఫీస్కు వచ్చి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. బీజేపీలో పెద్ద నాయకులు కనిపిస్తే నమస్తే జీ బాగున్నారా అని కానీ, లేకపోతే అన్నా ఎలా ఉన్నారు అని పలకరించే అలవాటు ముందు నుంచి ఉంది. ఈటెల వచ్చాక కొంచెం పద్ధతి మారిందట. ఈటెలను నమస్తే జీ లేదా అన్నా అని పిలిస్తే నొచ్చుకునేవారని చెబుతారు. ఎవరైనా సరే సార్ అని పిలిస్తేనే ఈటెల రెస్పాండ్ అయ్యేవారని చెప్పుకునేవారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈటెలను సార్ అనేవారు కాదు కదా. పార్టీ ఆఫీస్కి వస్తే కనీసం పలకరించేవారే కరువయ్యారట. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గర కూడా ప్రాధాన్యం తగ్గిందనే చర్చ నడుస్తోంది. దాంతో ఈటెల రాజేందర్ భవిష్యత్ ఏంటి? బీజేపీలో ఉంటారా లేక మరోమాసారి కండువా మార్చేస్తారా అనే టాక్ పొందుకుంటోంది. అంతేకాదు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీలో బలమైన నాయకులు సంఘ్ పరివార్ క్షేత్రాల నుంచి లాబింగ్ మొదలు పెట్టేశారు. ఈటెలకు లోక్సభకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారు అనేది ఓ ప్రశ్నే. తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ గ్రాఫ్
ఈ విధంగా పడిపోతుందని ఆయనే కాదు వివిధ పార్టీల్లోని నాయకులెవరూ అంచనా వేయలేదు. మరి ఈటెల ఏం చేస్తారో, మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తారో లేదో చూడాలి.